వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అల్లూరు తిరునాళ్ల చరిత్రలో మునుపెన్నడీ లేని విధంగా చరిత్రను తిరగరాసే విధంగా అల్లూరు తిరునాళ్లను నిర్వహించి చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకుదామని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు. డిసెంబర్ 31వ తేదీన అల్లూరులో నిర్వహించనున్న పోలేరమ్మ, గంగమ్మ, కలుగోలమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ శ్రీధర్తో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరునాళ్ల కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు, బయట చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన సమయాలతో కూడిన ప్రోగ్రామ్ చార్ట్, రూట్ మ్యాప్ తయారు చేసి అధికారులందరికీ అందజేసి సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు వాలంటీర్లను ఏర్పాటు చేసుకొని వారి సేవలను వినియోగించుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఉత్సవ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అగ్నిమాపక, పోలీస్, విద్యుత్, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరునాళ్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అల్లూరు ప్రతిష్టను ఇనుమడింపజేసేలా, అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించేలా కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. అయితే గౌరవమైనటువంటి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మాతో పాటు కొంతమంది మీ వాలంటీర్లు ఉన్నప్పుడు మనిషి యొక్క విధి విధానం తెలియనప్పుడు ఎక్కడన్నా ఏదైనా కొంచెం ర్యాష్గా మాట్లాడినా కూడా మనసు నొప్పించే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఐడెంటిఫై అయినటువంటి వాలంటీర్లను కూడా మీరు ఏర్పాటు చేస్తే ఇంకా కూడా ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని గుడిలో జరిగే ఆచార కార్యక్రమాలు, దేవుడు ఊరేగింపులో జరిగే ఆచార కార్యక్రమాలు, దాంతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, మళ్ళీ సాయంత్రం కూడా మ్యూజికల్ నైట్ కానీ, డ్యాన్స్ వైపు డ్యాన్స్ కానీ, లేదంటే ఏదో ఒక ఈవెంట్ పెట్టుకోవడం ఆనవాయితీ ఉంది. కాబట్టి ఆ ఈవెంట్లు ఎక్కడ పెడుతున్నారు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వారి మీద ఉంది. ఎక్కడన్నా రోడ్డు మీద అబ్స్ట్రాక్ట్ చేసి అక్కడ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా ట్రాఫిక్ని ఇంకొక వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జరగాలి అంటే మీరు ముందుగా రూట్ మ్యాప్తో పాటు ప్రోగ్రామ్ చార్ట్ కూడా ఇస్తే అన్ని విధాల ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కమిటీ వారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ జోబిలో డబ్బులు, మీ కష్టార్జిత డబ్బులు ప్రతి ఇంట నడిచి తిరిగి దండి కష్టమైన చేతి డబ్బులు పెట్టారని మీరు అందరూ చేసేటప్పుడు, ఇంత కష్టపడి అమ్మవారిని ప్రతి ఇంట ముంగిటికి తీసుకొస్తున్నప్పుడు మేము ప్రభుత్వ యంత్రాంగంగా కూడా మేమందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా దానికి సంబంధించినటువంటి బాధ్యతను మేము అందరం కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా కమిటీ సభ్యులుగా తెలియజేస్తున్నాం. నిర్వాహక అధికారులు ఉన్నారు చిట్టుబాబు గారు. ఇది ప్యూర్లీ ఎండోమెంట్ ట్రస్ట్ బోర్డు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి మీరు వెచ్చించి ఉత్సవాన్ని చేయనప్పటికీ కూడా దేవుడి యొక్క ప్రతిష్టను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఈరోజు కమిటీ సభ్యులు అందరూ ముందుకు వచ్చి ఖర్చు పెట్టి పనిచేసేటప్పుడు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని అన్ని అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత మీది ఉందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ఇది నాకు సంబంధం లేదు, ఏదో మా అకౌంట్ వరకు అయితే మేము చూసుకుంటాం, మాకేం సంబంధం లేదు కమిటీని కాదు. కమిటీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ అధికారులతో మమేకమై ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా తెలుసుకుని ఎప్పటికెప్పుడు వ్రాతమూలకంగా సంబంధిత అధికారులకు మీరు తెలియజేసినట్లయితే ఈ ఒక అల్లూరు జాతర ఒక ప్రశాంతంగా మనందరి ప్రతిష్టకి భంగం కలగకుండా మనందరి ప్రతిష్టకి ఇనుమడించే విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే బాధ్యత మీ బుద్ధ స్కంధాల మీద ఉంది. ఈరోజు ఆర్డీఓ నాయకత్వంలో, డిఎస్పీ గారి సూచనలతో అందరు అధికారులు మీ కంట్రోల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరెవరు తారతమ్యతలు మర్చిపోయి ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఉత్సవ కార్యక్రమానికి అందరూ అధికారులు కూడా అన్నదండలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళతో మమేకమవుతూ అధికారులందరికీ భోజన సదుపాయాలు చూసేటువంటి బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్గా మీరు తీసుకోండి. దానికి అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడా నేను పంపిస్తాను. అధికారులకు ముందు టయానికి భోజనాలు, వాళ్ళకు వాటర్, ఎందుకంటే కమిటీ వాళ్ళు ఎవరెవరు కార్యక్రమాల్లో నిమగ్నం అంటారు, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఉత్సాహపరిచేదానికి చేసే కార్యక్రమంలో ఈ అధికారులకు సంబంధించినటువంటి యాక్టివిటీస్, వాళ్ళకి షామియానాలు కానీ, అకామిడేషన్ కానీ, వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మీరే ఎండోమెంట్ బాధ్యత తీసుకోండి. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు నేను మాట్లాడుకొని ఆర్డీఓ సమస్యల్లో దీన్ని తీసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు
చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే అది పోలీస్ డిపార్ట్మెంట్ కి మొదట వస్తుంది. ఏదన్నా జరిగినా కూడా ఆపాదించేది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మీకు ఈ సందర్భంగా క్రాకర్స్ కాల్చేటువంటి వ్యక్తుల యొక్క విధి విధానాలు కూడా మీరు తీసుకోండి. ఎవరు క్రాకర్స్ ఎవరు కాల్చేదానికి, ఎందుకంటే మా పల్లెటూరులో మా పల్లె గ్రామాల్లో సంవత్సరానికి 2-3 సార్లుగా మాత్రమే ఈ రిక్రియేషన్ జరుగుతుంది. ఎప్పుడు కష్టాలు నమ్ముకున్నట్టు పల్లె ప్రాంతాలు కష్టాలు ఉన్నప్పుడు ఆనందంగా ఇటువంటి ఉత్సవాలు జరిపేటప్పుడు దయచేసి రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా మనం ఒక స్టెప్ వాళ్ళ స్నేహపూర్వకంగా అందిస్తూ ఎవరు క్రాకర్స్ కాలుస్తున్నారో అటువంటి కాల్చే వ్యక్తి దగ్గర మన కానిస్టేబుల్ దగ్గరగా పెట్టుకొని అతని సమక్షంలో కాల్చే విధంగా వాళ్ళు ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా ఎక్కడ అడ్డీలు ఏర్పరచకుండా మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వాలో అటువంటి సపోర్ట్ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీసు వారిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఫైర్ వారు కూడా అక్కడే మీరు కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన గన్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఫైర్ వార్ అంటే ఆ వాటరే కాదు, దానికి సంబంధించినటువంటి గన్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా ఫైర్లో ఏదైనా జరిగినా కూడా ఇమీడియట్ దాన్ని రిస్ట్రిక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాణాసంచ కాల్చే వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టద్దు. కాకపోతే వాముల దొడ్డులు పూడి గుడిసెలుండే ప్రాంతంలో కాల్చేటప్పుడు వాళ్ళ పక్కన తీసి కాల్చుకునే విధంగా సూచిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మనం కూడా వాళ్ళకి మమేకం అవుతూ ఆ విధంగా ఫైర్ వర్క్స్ ని చేసేటట్టుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 20 నుంచి 40 వేల మంది ఈ రోజు ఈ అల్లూరికి రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు ప్రకృతి పులకింతల మధ్య ఈ రోజు ప్రకృతి వరుడు దేవుడు ఈ రోజు ఈ ప్రాంతంలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నందువల్ల ప్రజలందరూ కూడా ఆనంద డోలికలతో ఉన్నారు. రేపు గ్రామ దేవులకు అందరూ కూడా భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునేందుకు వాళ్ళు ఏదో ఒక తొలగొప్పలం దేవుడికి అర్పించేదానికి దానికి వేల మందిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో తప్పు జరిగేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా మీరు మట్టిలో కావచ్చు లేదంటే మీకు చేసినటువంటి సిస్టాన్ని అమలు పరచుకుంటూ ఎక్కడ కూడా తప్పు జరగకుండా చూసేటువంటి బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ రోజు ప్రతి వ్యక్తి వచ్చేటువంటి ప్రోగ్రామ్ టూ-వీలర్లో లేదా కారులో రావడం జరుగుతుంది. మెరుగైనటువంటి ఎక్కడ కార్ పార్కింగ్ ఎక్కడో కిలోమీటర్ దూరంలో కార్లు ఆపి నడిపించే విధంగా కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కార్ పార్కింగ్ని వెహికల్ పార్కింగ్ని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పార్కింగ్ సౌకర్యాలు కూడా చూడమని చెప్పి ఇప్పుడే మీరు సిఐ గారు డిఎస్పీ గారు ఉన్నారు. కాబట్టి లోకల్లో ఒకటిసారి విజిట్ చేసి ఈరోజు రేపు 31 జరిగేటువంటి పోలేరమ్మ ప్రోగ్రామ్ అంటే అల్లూరుపేట కల్గోరం అంటే గ్రామంలో ఉంది, గంగం అంటే గ్రామంలో ఉంది. ఈ దేవతలు సందర్శించినప్పుడు కార్లు ఎక్కడ పెట్టాలి, ఈ దేవతలు సందర్శించినప్పుడు కార్లు ఎక్కడ పెట్టాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కడ పెట్టాలో వీటన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేస్తారు. ముందుగానే వాళ్ళ కమిటీ వాళ్ళకు కూడా మీరు కూడా ఆ విషయాన్ని పార్కింగ్ పలానా దగ్గర సూచించడం జరిగిందనే విషయాన్ని కూడా మీరు కూడా తెలియజేయండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ట్రాఫిక్ ని క్రమబద్ధరించుకుంటూ ఎక్కడ ఎవరికి పబ్లిక్ ఇంట్రాక్షన్స్ లేకుండా ప్రోగ్రామ్ ఇంట్రాక్షన్ లేకుండా అన్నింటినీ నిర్వహించమని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. రెండోది మేము ప్రధాన డిపార్ట్మెంట్ ఇందాక సోదరుడు చెప్పినట్టు రథం 18 feet వరకు ఉంటే బాగుంటుంది అన్నారు. గతంలో ఎంత ఎత్తుందో నాకు తెలియదు. ఒకవేళ ఒక అడుగు అటు ఇటు అయినా కూడా మీరందరూ దానికి సిద్ధంగా ఉండండి. మీ ఈ గారికి కూడా నేను తెలియజేస్తాను. అదనపు లైన్ మ్యాన్ సిద్ధంగా పెట్టుకోండి. ఎక్కడైనా రథం ప్రవేశించే టైంలో 10 నిమిషాలు కరెక్ట్ ఆ ప్రాంతంలో ఆపాలే తప్ప ఊరంతా ఆపకుండా రథం వెళ్ళిపోయిన వెంటనే ఇమీడియట్లీ వాళ్ళకి మళ్ళా లైన్ ఇచ్చే విధంగా పబ్లిక్ ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ మీద ఉంది. ఈ రోజు మీ యొక్క వెలుగుల మధ్యనే ఈ ఉత్సవం జరుగుతుంది. ఇంత చేసినా కూడా ఒక వెలుగుల కాంతిలోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి లైన్ మ్యాన్స్ డిప్లై చేసుకోండి, అందరినీ ఇక్కడ మోటివేట్ చేసుకోండి. నేను కూడా ఎస్సీ గారికి ఈ గారికి కూడా చెప్తాను, అదనపు స్టాఫ్ని కూడా పెట్టమని చెప్పి కరెంటు పోకుండా చూడండి. సబ్స్టేషన్ దగ్గర మనుషులు పెట్టుకోండి, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడండి. అన్ని కూడా చూసి అల్లూరులో ప్రశాంతంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా చూడండి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా స్ట్రీట్లలో దీపాల అలంకరణ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి దగ్గర జరిగినప్పుడు వాళ్ళకి మీరు పూర్తిగా కూడా సహకరించండి. 1-2 రోజులకి ఏదైనా ఉన్నప్పుడు కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫీజులు కట్టించుకొని వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా దేవుణ్ణి తిలకించేదానికి ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా సహకరించాలని చెప్పి సందర్భంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నా. అదేవిధంగా మున్సిపాలిటీ ముఖ్యంగా ఈరోజు నగర పంచాయతీ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా ఆద్యంతం కూడా మున్సిపాలిటీ మీద ఆధారపడింది. ఒకటి శానిటేషన్ ఉంది. ఈరోజు చిన్న మొక్కలు ఉన్న, వాటర్ హోల్స్ ఉన్న భూమి అంతా చెత్తల వంటిగా ఉంది.
కాబట్టి మనకి డిసీజులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అంటువ్యాధులు ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో శానిటేషన్ కానీ బ్లీచింగ్ కానీ అన్ని కూడా ఏవైతే డెసిషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆరోగ్య శాఖ వారితో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు మీరు కలిసి ఈ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా బ్లీచింగ్ చల్లడం కానీ అన్ని రకాలుగా వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారిని కోరుకుంటున్నాం. కాబట్టి పార్ట్ రోజు ఎక్కడైనా చెట్లు అడ్డం ఉంటే అన్ని ట్రిమ్మింగ్ చేయండి. రథం ప్రవేశించినప్పుడు ఎక్కడైనా చెట్లు తగ్గుతున్నప్పుడు ఇళ్లలో కూడా చాలా చెట్లు రోడ్డు మీదకి వచ్చుంటే ఆ ఇంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరే దగ్గరుండి ఆ ట్రీ కూడా కట్ చేసి ఆ ఇంటి వారికి ఇబ్బంది లేకుండా రోడ్డు మీదకి ఇబ్బంది లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసి పాట్ హౌస్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఎక్కడెక్కడైతే మట్టి ఉందో అక్కడంతా బ్లీచింగ్ చేసుకోవడం కావచ్చు, అన్ని రకాల సదుపాయాలన్నింటినీ కూడా కల్పించేటువంటి బాధ్యత నువ్వు కొత్త నేను కొత్త మన ఇద్దరు పేరు క్షేత్రం డ్యామేజ్ రాకుండా చూడమని చెప్పి ఈ రోజు నా ఈ కమిషనర్ గారిని కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఫైర్ వాళ్ళకి గన్సులు ఏర్పాటు చేసుకోండి, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయండి. ఈ సందర్భంగా మీకు కూడా ఒక రకమైన రిక్వెస్ట్ ఏంటంటే ఇది రిక్వెస్ట్ దేవుడు సంచరించేటువంటి టైంలో మీ గంట ఒకసారి రోడ్లన్నింటినీ కూడా తడపడం కానీ జరిగితే వాళ్ళ దగ్గర రూట్ మ్యాప్ తీసుకొని ఆ రోడ్లన్నీ కూడా తడిపితే దుమ్ము లేకుండా ఉంటుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేటప్పుడు పోలన ఇటువంటి యాక్టివిటీ జరిగేటప్పుడు దుమ్ములు అయితే అందరికి కూడా ఇబ్బందికరంగా రాకుండా వాటర్ కూడా మీ దగ్గర అయితే గన్స్ ఉంటాయి కాబట్టి వీలైతే దాన్ని కోఆపరేట్ చేయండి. గన్స్తో రూట్ మ్యాప్ తీసుకున్న ఆ రోడ్లన్నీ కూడా మనకు కానీ సిద్ధంగా కానీ ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు చిమ్ముంటారు, దాని మీద మీరు నీళ్లు కూడా చల్లిన దుమ్ము కూడా లేకుండా గ్రామంలో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా అందరూ కూడా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఫైర్ గన్స్తో పాటు వాటర్ ట్యాంకులతో పాటు రోడ్లన్నింటినీ కూడా వాటర్ క్లైమ్ చేసి ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా చేసేదానికి కూడా ఫైర్ వారు ముందుకు రావాలని సందర్భంగా వారిని కోరుకుంటున్నా. అదే ఈ 4 రోజులైనా వాటిని చూసి మంచినీళ్ళని అందించండి, డ్రమ్ములు పెట్టండి, అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేయండి. ఆ ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ డ్రమ్ ఫెసిలిటీస్ కల్పించండి. ఎక్కడ కూడా టెంపుల్ సబ్మిట్ దగ్గర కూడా టెంపరీగా ట్యాప్లు వేయాల్సి వస్తే కూడా ట్యాప్లు వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించండి. గత ఆనవాయితీ ఎలా ఉందో ఆనవాయితీకి అనుగుణంగా దానికి ఇంకా మెరుగైన విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి మీరు అందరూ కూడా ఉదయాన్నే చూసుకొని ముఖ్యంగా నైట్ టైం ఎక్కువ మంది జనరల్గా జాతరలు అంటే ముఖ్యంగా చూసేది ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వస్తారు. దేవుడిని దర్శించుకున్నాం, దేవుడు పూలంకరణ లైటింగ్ అలంకరణ చూద్దామని చాలా మంది రావడం జరుగుతుంది. కాబట్టి నైట్ టైం బస్సులు కొంచెం మీరు ముందుగానే హోటల్కి అండోర్ వేయించగలిగితే ఇంకా మీకు ఇన్కమ్ ఉన్నది. అదే అట్ ద సేమ్ టైం దేవస్థానం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలకు తెలియదు మీ నైట్ టైం ఆర్టీసీ బస్సులు తిప్పుతారనే విషయం ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రజలు రావడానికి కష్టం అనిపించి కొంతమంది రాకపోవచ్చు. అదే మీరు గ్రామాల్లో కూడా తెలియజేయడం కానీ జరిగినట్లయితే ఎక్కువ మంది నైట్ టైం కూడా వచ్చి మీ బస్సుల ద్వారా కూడా ఎక్కువ మంది మళ్ళా గమ్యానికి పోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ కూడా ఇన్కమ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆర్టీసీ వారు ముందుకు పోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ అల్లూరు గ్రామానికి సంబంధించి ఒకటి ఇసుకపల్లి ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఆర్ఎంపీ వాళ్ళు వచ్చినట్లేదు. ఆర్ఎంపీ వాళ్ళు ఎవరు వచ్చినారు వచ్చినాక ఇమీడియట్లీ మహేంద్ర గారు చూసారా ఒకటి బేరంగుంట దగ్గర నుంచి అట్లీస్ట్ ఈ మండలానికి కన్సిడర్ తీసుకున్నా కూడా బేరంగుంట దగ్గర నుంచి ఎక్కడైతే పార్ట్ హౌస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్గా కాంట్రాక్టర్ చెప్పి కొంచెం టెంపరీగా ఇచ్చి చేయించండి. అదేవిధంగా ఇసుకపల్లి నుంచి వచ్చేటువంటి ప్రజలు ఉన్నారు. తర్వాత గోకులపల్లి ఈ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తారు. ఇటు ఒలవపాడు ఈ కావలి ఈ ప్రాంతాల రోడ్డు బాగానే ఉంది. కొన్ని పార్ట్స్ దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. ఇటు జోబుల్జిల్లా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాటిని కూడా చూసుకొని ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ ఎందుకంటే నైట్ సంచరిస్తారు. ఏదైనా గతుల్లో పడినప్పుడు ఆ కుటుంబానికి ఏదైనా జరిగేటువంటి పరిస్థితులు కాబట్టి అటువంటి గతులు ఏర్పడకుండా దయచేసి మీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారితో కూడా 3 గంటల మీటింగ్ ఉంది కాబట్టి నేను కూడా అక్కడ కూడా ఎస్సీ గారికి కూడా తీసుకుపోతాను. తప్పకుండా మీరు ఈ డిపార్ట్మెంట్ పరంగా కూడా చూడండి అని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఎంపీడీఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు వెంకటేశ్వర్లు మీరు యువపేట గారు ఇది మాకు సంబంధం లేదనుకోకుండా మీరందరూ కూడా ఈ వాలంటీర్లందరినీ కూడా ఇక్కడ పెట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శానిటేషన్ సిబ్బంది మీకు చాలా మంది ఉన్నారు. మన గ్రామాల్లో కూడా ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా తెచ్చుకొని కావాల్సించుకొని కమిషనర్ చెప్తాను. అక్కడి నుంచి కూడా 10-30 మందిని శానిటేషన్ మీకు పంపిస్తాను. వాళ్ళు 3 రోజులు ఉంచుకోండి. శానిటేషన్ ఇబ్బంది లేకుండా చూడండి. మీరు కూడా కమిషనర్ గారికి కోఆపరేట్ చేయండి. మీ డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి శానిటేషన్ అందరూ కూడా అందించేసి మీరు అందరూ కూడా ఈ విధంగా చూడండి సక్సెస్ చేయండి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మనకు బీపీఐ చాలా మంది రావడానికి అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ కాడి నుంచి ఎస్పీ దగ్గర నుంచి
అదేవిధంగా మినిస్టర్ల దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులు రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు మేము కమిటీ వాళ్ళందరినీ కూడా చూసించేది ఏంటంటే హాస్పిటాలిటీ